హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. రోమింగ్ రేంజర్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. ఈరోజు క్రికెట్ ఆడబోతున్నాం. ఇదిగో ఇటు సైడ్ అంతా పెద్ద కటౌట్ అంతా మేస్త్రులు, ఈ చిన్న కటౌట్లు అంతా లేబర్లు అనమాట, హెల్పర్లు. ఈరోజు క్రికెట్ ఆడబోతున్నాం. ఎవరు గెలుస్తారో పోటాపోటీగా ఉంటుంది. ఒకసారి వాళ్ళ పేర్లు చివరకు చూడండి. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూద్దాం. ఇప్పుడు ముందుకెళ్ళి ఒక పేరు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదేం మేస్త్రులు, పెద్దోళ్ళందరూ, చిన్నోళ్ళందరూ హెల్పర్లు. మొత్తం ఇటు సైడ్ హెల్పర్లు అందరూ భద్రాచలమే, ఇటు సైడ్ అందరూ నెల్లూరు, ఒంగోలు. కడప లేదు కానీ ఒంగోలు, నెల్లూరే వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్. పేరు ఒకరు చెప్పండి. పతి తిరుపతి. శ్రీన్ గారు అయితే ఆయన చేతుల మీదుగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మాకు స్పాన్సర్ కూడా ఒక కప్పు కూడా తేబోతున్నాడు. ఇప్పుడు మన హెల్పర్లు భద్రాచలం టీము పేర్లు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు కెప్టెన్ రండి. ఇదిగో కాయిన్. ఇప్పుడు ట్రాస్ అయిపోతున్నారు. ట్రాస్ అయ్యండి. రెడీ. బొమ్మ అంట. ట్రైల్ అయితే పడింది. బ్యాటింగ్ గోస్ టు భద్రాచలం. కంగ్రాచులేషన్ భద్రాచలం, గోయింగ్ టు బ్యాట్. ఇదిగో మన రమణారెడ్డి అన్న కూడా వచ్చాడు, మేస్త్రి. ఈయన కూడా మా జట్టులో జాయిన్ అయ్యి ఆడతాడు. ఇట్రానా పేరు రమణారెడ్డి అన్న కూడా వచ్చాడు, మేస్త్రి. చాలా చక్కగా ఉండిపోతుంది. అన్న బ్యాటింగ్ బౌలింగా? బౌలింగ్ ఎంచుకున్నారు. ఇప్పుడు మేస్త్రులు అందరూ బ్యాటింగ్ ఆడబోతున్నారు. చాలా చక్కగా ఉంటుంది మ్యాచ్. ఫిక్స్ అయ్యి ఉన్నాము. అందరు బాగా కసిమీద ఉన్నారు. ఈ రోజైతే అటు ఇటు తేలిపోవాల్సిందే. మా లేబర్ ముందు మేము ఓడిపోతున్నాం అంటే మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. రాగా తమ్ముడు ఫీల్డింగ్ సెట్ చేసుకుంటా. ఈ రోజు చేయాలని మాకు టార్గెట్ వేసుకుని ఉన్నాము. మా స్పాన్సర్ 4 కొట్టాడు. మా కోటి మేస్త్రి ఏదో చెప్తున్నాడు. ముఖ్య సూత్రం మేస్త్రి మ్యాచ్. ఒకసారి బాగా భారీ జట్టింగ్ ఆడాము. అప్పుడు బాగానే ఆడాము. ఆడితే ఎంత ట్రై చేసినా గానీ మేము గెలవలేకపోయాము. వాళ్ళ ముందు కొంచెం ఇట్లా మిస్ అయిపోయింది. ఈసారి మటుకు వాళ్ళ మీద ఎట్టాన్ని గెలిచి వాళ్ళ మేస్త్రులని ఇల్లు చూపించాలి. వాళ్ళకి అంత కసి మీద ఉన్నాం మా వాళ్ళు అయితే. ఇందుకో పలానా రాంబాబు అయితే ఇంకా కసి మీద ఉన్నాడు. హైట్ తగ్గట్టుగా కొడతానంటున్నాడు బాల్ అయితే. ఈసారి చూడాలి ఎట్టయినా గానీ. ఈరోజు ఎట్టయినా ఆడి గెలిచి చూపిస్తాము. ఈరోజు గెలుస్తామని నమ్మకం మాకుందా. ఓడిపోతే ఒకవేళ ఓడిపోయేంత పరిస్థితుల్లో అయితే రానిము. మర్చిపోయినా గానీ ఎట్టయినా గెలిచి చూపిస్తాము. కానీ దాన్ని అయితే ఓడిపోయే పరిస్థితి తేము. గెలిచినాక చెప్తాం. ఓడిపోయినా 4 ఇంటర్వ్యూ తీసేస్తారని మీరు అర్థం చేస్తున్నారా? మొత్తం ఓకే. ఫీల్డింగ్ సెట్ చేసుకోండి. బ్యాట్స్మెన్ రాంబాబు, నాన్ స్ట్రైక్ శ్రీహరి. ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మేస్త్రులు. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. శేఖర్ బౌలింగ్ వేస్తున్నాడు, ఫేస్ బౌలరు, మీడియం ఫాస్ట్. రెడీ. ట్రైల్ వైట్. రియల్డా గుడ్ బౌలింగ్. గుడ్ బ్యాటింగ్. సింగిల్.
సింగిల్ శ్రీహరి నుండి సింగిల్ లభించింది. ఏ ఫోర్ రా సందులో వెళ్ళింది లేరా. గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ శ్రీహరి. 4 ఓవరా తమ్ముడు. 1 ఓవర్ ముగిసేలేకి 6 బాల్కి 7 కొట్టినారు మేస్త్రులు. ఇది మా గ్రౌండ్, అది స్కూల్ అన్నమాట. స్కూల్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇది మా గ్రౌండ్ పిచ్చి. 1 ఓవర్ ముగిసేలేకి స్కోరు 7. మోహన్ 2వ ఓవర్ అయిపోతున్నాడు. చాలా పొట్టిగా ఉన్నాడు, బాగా చురుగ్గా వేస్తాడు బౌలింగ్. ఎంపైర్ వైడ్ ఇచ్చాడు, బాల్ వైడ్ అంట. సింగిలే వచ్చింది. బాల్ వైడ్ అంట. శ్రీహరి అవుట్ అయ్యాడు. ఇప్పుడు అజయ్ అన్న వస్తున్నాడు. సెకండ్ ఆర్డర్లో వస్తూ ఉన్నాడు అజయ్. మంచి సింగిల్ ఆడే నైపుణ్యత కలిగినటువంటి బ్యాట్స్మెన్. సింగిల్ లభించింది. ఓవర్ అయిందంట. లాస్ట్ బాల్కి 1 సింగిల్ వచ్చింది. 2 ఓవర్లు ముగిసేలేకి స్కోర్ 12. సింగిల్ లాస్ట్ బాల్ సింగిల్ వచ్చింది. అజయ్ బ్రదర్ ఆడుతున్నాడు. గుడ్ బాల్. వైడ్ బాల్. గుడ్ బౌలింగ్. బాల్ వైడ్ అంట. గుడ్ షాట్. సింగిల్ లభించింది. ఫోర్ రా. 4 అది. గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ రాంబాబు. 4కి వెళ్ళింది. రాంబాబు చాలా చక్కగా ఆడుతున్నాడు.
ఆడబోతున్నాడు ఇప్పుడు. బౌల్డ్ అయ్యాడు రాంబాబు. సింగిలే. ఏ ఒళ్ళురా డాట్ ఆడిగారా, ఫాస్ట్ ఆడు, ఓవర్లే. సిక్స్ ఒల్లూర్, గుడ్ బ్యాటింగ్. ఈ మ్యాచ్ లో రాంబాబు ఒక 6 కొట్టాడు. ఇదిగో రాంబాబు అక్కడ కూర్చున్నాడు. రెండో 6 ఒల్లూరు కొట్టాడు. వా అబ్బా, రెండో 6 ఒల్లూరు. గుడ్ 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 బ్యాటింగ్ ఒల్లూరు. వైడ్ ఇడే ఉన్నా కో యాడ్సికి దాని పోటీకి మా 4 అయ్యా అన్నాడు. పోడే అవతల వెళ్ళిపోయిందిరా బాలు. లాస్ట్ బాల్ సింగిల్, గుడ్ బ్యాటింగ్. విజయ్ బౌలింగ్, గుడ్ bowling, good bowling from Vijay. తిరుపతి చాలా పెద్ద మేస్త్రి. యల్మంద మేస్త్రికే లెఫ్ట్ హ్యాండ్ లాంటోడు తిరుపతి మేస్త్రి. చూద్దాం ఏ విధంగా ఆడతాడు. ఓ గుడ్ బ్యాటింగ్ తిరుపతి. ఇడా 2D ఈజీడా. వావ్, ఒకే బాల్ కి 2 రన్లు వచ్చింది. కెప్టెన్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్ నాక్ అనేది ఆడుతున్నాడు అనమాట. ఇప్పుడు వావ్, గుడ్ కటింగ్. వావ్, చాలా చక్కగా ఆడుతున్నాడు కెప్టెన్. డాట్ కాకుండా ప్రతి ఒక్క బాల్ని ఆడుతున్నాడు. వైడ్ అంట, ఎంపైర్ వైడ్ ఇచ్చాడు. ఎంపైర్ అయితే చాలా చక్కగా ఇస్తున్నాడండి, ఎటువంటి మిస్టేక్ లేకుండా. వైడ్ అంట, ఎంపైర్ వైడ్ ఇచ్చాడు. రైట్. బ్యాట్స్మెన్ లాస్ట్ బాల్. ఈ విన్నింగ్ లో లాస్ట్ ఓవర్, అది 8వ ఓవరు వేయడానికి లక్మా వస్తున్నాడు. తమ్ముడు వార్నింగ్, నెక్స్ట్ బాల్ వైడే.
ఓ సూపర్ అయ్యో అప్పా వావ్ నేను లాస్ట్ బాల్ చూద్దాం ఫస్ట్ విన్నింగ్ కంప్లీట్ అయింది. లాస్ట్ బాల్ వచ్చింది నాకు, ఆ బాల్ డాట్ అయింది. అన్నా శానా ఆపనా బాల్ వేయడలేదా? ஒரு பால் ஆபாடு இல்லாமா హలో అటు సైడ్ అన్న అటు సైడ్ అన్నా ఇటే బాగా అన్న బాల్ ఇటే వైడ్ అయినా పర్వాలే ఇటే అదే అది బాల్ బా కొంచెం వందోటే అన్న అదే బాల్ అదే బాల్ అదే ఏమో పాట బాలే వర్రారు ఇటు అయిపోకనా ఇటు అయిపోకు అదే ఆ బాల్ వేస్తే టచ్ అవుతాయా ఎవరు రారు ఫోర్ లేదులే ఫోర్ లేదులే ఎర్రా కొద్ది ఇట్టే ఉండరా ఒరే ఫోర్ ఎందుకు అయిందిరా ఒరే ఎర్రా జాగ్రత్త నువ్వే నీ దగ్గర ఉందిరా మ్యాచ్ అన్నా అట్టే అన్న బాల్ అట్లే విజయనా నీ దగ్గర ఇంకా లాంగ్ వెళ్ళండి అన్న లాస్ట్ బాల్లో 6 కొడితే డ్రా అవుతుంది 6 కొట్టాడు వెనకాల వచ్చేలేక బాల్ మ్యాచ్ అయితే డ్రా అయింది ఇంకోటి సూపర్ ఓవర్ ఆడతాం భద్రాచలం టీం గెలిచింది తర్వాత మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచింది 2 టీములు పోటాపోటీగా
తర్వాత మళ్ళీ ఇంకో 2 మ్యాచ్లు ఆడితే మేము 2 మ్యాచ్లు కొట్టాం. అలా సరిపోయింది అనమాట. ఫస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు 402 కొట్టారు, మళ్ళీ మేము 700 పెట్టుకుని 2 మ్యాచ్లు మేము కొట్టాం. ఆ విధంగా మ్యాచ్ విజయవంతంగా సాగింది. లాస్ట్ 2 బాల్. 1 రూపాయలు